ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై టీడీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? ఇన్నాళ్ళు వెస్ట్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ కేశినేని చిన్ని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త ఇన్ఛార్జ్ కోసం టీడీపీ హైకమాండ్ పలువురు నేతల పేర్లను సీరియస్గా పరిశీలిస్తోందా? వెస్ట్ నియోజకవర్గంలో గ్రూపులు రాజకీయాలు విపరీతంగా ఉండడంతో టీడీపీ హైకమాండ్ కొత్త ఇన్ఛార్జ్ కోసం ఆచితూచి అడుగులు వేస్తోందా? ఇంతకీ విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ ఎవరికి దక్కబోతోంది? రేసులో ఉన్న ఆ 6 డజన్ మంది నేతలెవరు? బెజవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో సరికొత్త జోష్ మొదలైంది. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లినప్పటికీ క్షేత్రస్థాయిలో సైకిల్ క్యాడర్ను నడిపించే బలమైన సారథి కోసం సాగిన అన్వేషణ ఒక కొలిక్కి వచ్చింది. ఎంపీ కేశినేని చిన్ని పని ఒత్తిడి కారణంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొద్ది రోజులుగా మాజీ ఎంపీ కేశినేని నానితో గొడవలు పెరగడంతో ఆయన ఇన్ఛార్జ్ పదవిని వదిలేశారు. ఈ నేపథ్యంలో తదుపరి ఇన్ఛార్జ్ ఎవరన్న దానిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న హైకమాండ్ వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని బుద్ధ వెంకన్న పేరును ఫైనల్ చేసింది. బెజవాడ రాజకీయాల్లో బుద్ధ వెంకన్న కీలక నేతగా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రజల చిరకాల స్వప్నమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం బుద్ధ వెంకన్న చేసిన పోరాటాలు, సాగించిన ఉద్యమాలే ఆయనకు ఇన్ఛార్జ్ పదవిని కట్టబెట్టాయని అంటున్నారు. పశ్చిమ పరిధిలోని మొత్తం 22 డివిజన్ అధ్యక్షులకు గాను ఏకంగా 17 మంది అధ్యక్షులు బుద్ధ వెంకన్నకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలంటూ లిఖితపూర్వకంగా లేఖలు సైతం ఇవ్వడంతో ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పుడు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా బుద్ధ వెంకన్ననే ఎందుకు నియమించారనే చర్చ టీడీపీ వర్గాల్లో హాట్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే టీడీపీ జెండా ఎగిరింది. పైగా విజయవాడ నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం సైకిల్ పార్టీకి కొన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ సెగ్మెంట్పై టీడీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983లో బిఎస్ జయరాజ్ ఈ సీటు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులు, 2 సార్లు వైసీపీ, మొన్నటిసారి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గెలిచారు. అలాంటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక టీడీపీ హైకమాండ్ తలలు పట్టుకుంది. చివరకు వెస్ట్ సీట్ను బీజేపీకి కేటాయించింది. దాంతో వెస్ట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నుంచి బరిలో నిలిచిన సుజనా చౌదరి ఎమ్మెల్యే అయ్యారు. వాస్తవానికి విజయవాడలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలు ఉన్నారు. వీరంతా సఖ్యతగా లేకుండా గ్రూపులు కట్టడంతో పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంపిక సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయవాడ వెస్ట్కు ఇన్ఛార్జిగా పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు చేసింది. ఏకంగా 5-6 నేతలు రేస్లో ఉండడం, ఇంకో నామినేటెడ్ పదవుల చిచ్చుతో లోకల్ లీడర్లకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంది. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్నికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఎంపీ కేశినేని చిన్ని 2 ఏళ్ల పాటు అక్కడ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు. ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ కేశినేని చిన్ని నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నానని, ఎవరినైనా ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. దీంతో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్కు ఇన్ఛార్జిను నియమించే ప్రాసెస్ను స్పీడప్ చేసింది టీడీపీ అధిష్టానం. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ పదవీ రేసులో 6 నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా అధిష్టానం దృష్టిలో పడేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఇందులో సీనియర్ నేతలు బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్, డుండి రాకేష్, ఫతావుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో క్యాడర్ లీడర్ల మద్దతు బుద్ధ వెంకన్నకి ఉందంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవాడ సెంట్రిక్ గా దూకుడుగా పనిచేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం జరిపిన ఉద్యమం ఆయనకు అప్పట్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత పార్టీ అధిష్టానం కూడా బుద్ధ వెంకన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అలాంటి బుద్ధ వెంకన్న వైపే క్యాడర్ మొగ్గు చూపుతోందని చెబుతున్నారు. గతంలో విజయవాడ పశ్చిమలో ఒకసారి పోటీ చేసి ఓడారు బుద్ధ వెంకన్న. మొత్తం 22 డివిజన్ అధ్యక్షులకు గాను 17 మంది బుద్ధ పేరును సూచించినట్టు తెలుస్తుంది. ఎక్కువ శాతం మంది బుద్ధ వెంకన్న వైపు మొగ్గు చూపడంతో విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జిగా బుద్ధ వెంకన్న పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.